హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనలో వీడియో. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, నిన్న నిన్న ఫామ్లో కంది చేను ఇవన్నీ చూపించాం కదా. ఈరోజు ఏంటంటే ఫామ్లో మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాము. అండ్ ఫామ్లో హౌస్ ఉంది, అంటే వర్కర్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ పండిని అవి వేయడానికి ఒక హౌస్ ఉందన్నమాట. జస్మిత, ఏం చేస్తున్నావు? బుజ్జి బుజ్జి కోడి పిల్లి కావాలి, అదేమో దొరకట్లేదు. వాళ్ళ మమ్మీ నువ్వు పొడిచి పడుతుంది, చూసుకో. చెర్రీ, నువ్వేం చేస్తున్నావు? సేమ్ ఎవ్రీబడి నా కాలు గుచ్చుకునేది. ఏం చేస్తున్నావు చెప్పు. అందరం సేమ్ చేసాం. సేమ్ అందరం వెంట పడి పడి నవ్య, నీకు పట్టుకోవడం వచ్చా? దానికి రాదంట, వాళ్ళ చెల్లికి వచ్చంట. నీ చెల్లికి వచ్చింది కానీ అక్కకి రాదా? 2 గొడవలు ఉసిరికాయలు ఉన్నాయా? కావాలి. ఉసిరికాయలు ఉన్నాయంట, చూద్దామా? చూద్దామా, రండి చూద్దాం. చూసారా ఉసిరికాయలు? ఉసిరి చెట్టు, ఇది పెద్ద ఉసిరికాయలు వస్తాయి కదా, అదే. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం చాలా మంచిది అంటారు. ఉసిరికాయలు కూడా తినొచ్చు. ఇక్కడ ఉసిరికాయలు ఉన్నాయి. అండ్ అవన్నీ నమ్మకాల గురించి కాదు కానీ సరదాగా అలా చేద్దామని వచ్చాము. మరి అంత నమ్మకాలు అయితే లేవు కానీ. సో మా ఆయన కష్టపడి చెట్టుకి ఉసిరికాయలు కోస్తున్నారు. జస్మిత కష్టపడి ఏరుతుందంట. 2 ఇది ఉసిరి చెట్టు. పెద్ద పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, ఇదిగో ఇలాంటి ఉసిరికాయలు ఆ చెట్టు అనమాట. ఇక్కడ 2 రకాల ఉసిరికాయల చెట్లు ఉన్నాయి. ఇది ఒకటి పెద్ద కాయలు ఉంటాయి కదా అది, అండ్ చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అది ఇప్పుడు కాయదు కానీ అది కూడా ఉంది అక్కడ. అది అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కూడా ఒక ఉసిరికాయ చెట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఉసిరికాయలు కాస్తాయి దీనికి. ఇది సంక్రాంతి టైంకి బాగా కాస్తాయి, బాగుంటాయి సాల్ట్తో తినటానికి. ఆ పెద్దోట్ల కంటే చిన్నవి బాగుంటాయి, కొంచెం పుల్లగా అలా. పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఆవులతో ఆడడం, ఇంకా చాలా గేమ్స్ ఆడారు. చూడండి మరి, ఆకలేస్తుంది. ఆకు కావాలా? చాలా హ్యాపీగా జస్మిత దుప్పట్లన్నీ సెట్ చేస్తుంది మంచాల మీద. సో కూర్చోడానికి బాగుంటుందని చెట్టు కింద మంచాలు వేసి బెడ్షీట్స్ వేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా జస్మిత ఈ పనిలో బిజీగా ఉంటే చెర్రీ, తోటలో ఉండే వాళ్ళ పాప నవ్య, చెర్రీ వీళ్ళు ఆవులతో ఆడడము, ఇంకా కోళ్ళు, ఇంకా అక్కడ ఉండే డాగ్స్, వీటిలన్నిటిని చూసే పనిలో బిజీగా ఉన్నారు. సో ఇలా ఇంకా మార్నింగ్ 11 o'clock ఆ టైంకి వెళ్ళాము. అప్పటి నుంచి ఇంకా వీళ్ళు రకరకాల గేమ్స్ ఆడుకుంటూ అలా చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను తోటలోనే. అండ్ రైస్, చికెన్ కర్రీ చేశాను. సో ఇదే మా లంచ్ ఈరోజు. తోటలోనే తింటాము. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేసాము. సో ఇలా కోడి పిల్లలతో ఆడడము, ఇంకా చాలా గేమ్స్ ఆడుతూనే ఉన్నారు ఈవినింగ్ వరకు. నో రెస్ట్, కంటిన్యూస్గా ఆడుతూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆ కోడిపిల్ల అంటే వాళ్ళకి చాలా భయం, కానీ పట్టుకున్నారు. కానీ అది అలా కదలగానే భయంతో వదిలేస్తున్నారు. సో అది పారిపోయింది వాళ్ళ బ్యాచ్లోకి. సో అక్కడ ఉన్న కోళ్ళు వెంట పడడం, అది పట్టుకొని ట్రై చేయడం. అండ్ చెట్లు కూడా ఎక్కారు. ఫుల్గా ఎక్కడం రాదు కానీ కొంచెం హాఫ్ వరకు ఎక్కడం, దాని మీద కూర్చొని ఒక చెట్టు మీద జస్మిత, ఇంకో చెట్టు మీద చెర్రీ కూర్చొని అలా మాట్లాడుకోవడం, ఫన్నీగా
జస్ట్ అదొక గేమ్ లాగా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది క్లైంబ్ చేయడం, చెట్లు క్లైంబ్ చేయడం ఇలాంటివన్నీ చాలా 90స్లో ఉన్న కిడ్స్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. వీళ్ళకైతే చాలా తక్కువ, కానీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి. ఇలా తోటలో వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం ఇంతకుముందు ఎప్పుడు కుదరలేదు. బట్ మేబీ కరోనా వల్ల జరిగిన మంచిలో ఇది కూడా ఒకటి. ఇలా టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం దొరికింది. సో చెర్రీ కూడా చెట్టు ఎక్కడం నేర్చుకొని హాఫ్ వరకు ఎక్కాడు. సో వాళ్ళిద్దరు అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ చెట్టు నుంచి ఒకరు ఆ చెట్టు నుంచి ఒకరు కూర్చొని అలా గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇలా రకరకాల ఆటలు రోజు మొత్తం ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉన్నారు వాళ్ళు. ఈ కోడి పిల్లలు అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలు, జస్ట్ డేస్ అయింది అంతే. అవి అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి, బ్లాక్గా. ఒక 10 కోడి పిల్లలు ఉన్నాయి. సో అవన్నీ అక్కడక్కడే తిరుగుతూ తింటూ అలా సందడి చేస్తూ ఉన్నాయి. ఇది చూసారా, ఇదేంటంటే బ్రిక్స్ తయారు చేస్తారు కదా, అచ్చు అంటారు. సో ఎర్రమట్టిని కలిపేసి ఇందులో వేసేసి ఇలా అచ్చు వేస్తే ఆ బ్రిక్స్ ఎండిన తర్వాత ఇలా బట్టీల్లా పేర్చి కాలుస్తారు. సో అవి ఇటుక బట్టీలు, నాన్న వాళ్ళవి. లాస్ట్ ఇయర్ చేసిన బ్రిక్స్ ఇంకా సేల్ కాలేదు, సో అలానే ఉన్నాయి. సో ఈ ఇయర్ అయితే ఏం బ్రిక్స్ తీయట్లేదు. సో అదంతా బ్రిక్స్కి యూజ్ చేసే మట్టి. ఆ పక్కన ఉన్నవన్నీ లాస్ట్ ఇయర్ కాల్చి రెడీగా పెట్టిన బ్రిక్స్. సో నో సేల్స్, నో బిజినెస్. సో అది ఇటుక బట్టీలు. సో ఆ చుట్టుపక్కలంతా నీట్గా క్లైమేట్, కొండలు అంత భలే ఉంటుంది చూడడానికి. బతుకు జట్కా బండి అది, అది కదలట్లేదు అంత వెయిట్ పడితే. బతుకు జట్కా బండి. మంచి ఫిజికల్ యాక్టివిటీ అయితే దొరికింది వీళ్ళకి. సో దీంతో కూడా గేమ్స్ ఆడేశారు వీళ్ళు చాలా సరదాగా. అండ్ ఒక టర్న్ చెర్రీ, ఒక టర్న్ జస్మిత దాన్ని పట్టుకొని తిప్పుతూ ఉన్నారు. సో చిన్నపిల్లలు అంతే కదా, ఏది దొరికినా దాంతో ఎలా ఆడుకుందాం, ఎలా హ్యాపీగా ఉందామని ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ పడతారో అని మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సో వాళ్ళు జాగ్రత్తగానే ఆడుకున్నారు ఫైనల్గా. సో వీళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా గడిచిపోయింది వీళ్ళకి. లంచ్ అయిపోయింది. ఇంకా తోటలో ఉన్న చెట్టుకి కొన్ని సపోటాస్ ఉన్నాయి. సో వాటిల్లో కొంచెం మంచిగా అనిపించిన వాటిని నేను పిక్ చేస్తున్నాను. వాటిల్లో కొన్ని చిలుకలు తినేసాయి. సో కొంచెం బెటర్గా అనిపించినవి నేను పిక్ చేశాను. ఇవన్నీ మంచి అవి రెండు కంట్లో కళ్ళు ఉంటాయా? ఏం కాదు. నో బాగా పైన వచ్చి ఇది ఓకేనా? ఇది చిన్నవి అక్కడికి వెళ్ళాం కదా ఇంకో చెట్టుకి. ఇంకొక 1 వీక్ తర్వాత చూస్తే బాగుంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయిపోయింది. సో ఫైనల్గా కొబ్బరి బొండం తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇతను అప్పారావు తోటలో పనిచేస్తారు. అతనికి టెక్నిక్ చూసారా ఎలా ఎక్కుతున్నారో. కొబ్బరి చెట్టు చిన్న టవల్ ముడేసి కాలికి పెట్టుకొని అలా ఎక్కేస్తున్నారు. బాగా హ్యాబిచ్యుయేట్ అయిపోయినట్టున్నారు. సో ఇలా ఈజీగా కొబ్బరి బొండాలు తీసేస్తున్నారు అతను. సో మేము తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం.